ఆల్ వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 10-15 రోజులుగా వస్తూ ఉంది. ఒక సంఘటన చూశాను నేను. ఈ ఈ సంఘటన వచ్చేసి రాయలసీమ ప్రాంతానికి సంబంధించినది. మీరు కనుక చూశారనుకో, అన్నమయ్య జిల్లాలో రాయచోటి, అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్ రాయచోటి ఏదైతే ఉందో, ఈ రాయచోటిలో ఒక స్కూల్ ఉంది. జెడ్పిహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్. ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉర్దూ హై స్కూల్ అనమాట. ఈ ఉర్దూ హై స్కూల్లో ఒక టీచర్ ఉంటాడు, ఏజాస్ అని ఒక టీచర్ ఉంటాడు. ఈ టీచర్ వచ్చేసి నైన్త్ క్లాస్ వాళ్ళకి క్లాస్ టీచర్గా ఉంటాడు, ఏజాస్ అని. ఈయన జరిగిన సంఘటన ఏంటంటే, ఆ స్కూల్లో ఆ క్లాస్లో పిల్లలు కొద్దిగా అతి ఎక్కువ చేస్తూ ఉంటే, అల్లరి చేస్తూ ఉంటే, ఇద్దరు పిల్లల్ని మందలించడం జరిగింది క్లాస్ రూమ్లోనే. మందలిస్తే ఆ పిల్లలు తిరగబడి ఆ టీచర్ని అతి దారుణంగా కొట్టడం జరిగింది. ఏజాస్ అనే టీచర్ని అతి దారుణంగా కొట్టి తనని కింద పడేసి తొక్కడము, తనను గుండెల మీద బాదడం జరిగింది. గుండెల మీద బాదడం జరిగితే ఆ టీచర్ అక్కడే స్పృహ తప్పిపోయి పడిపోతే ఆ తోటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో ఆ స్కూల్లో, ఉర్దూ హై స్కూల్లో, ఆ తోటి ఉపాధ్యాయుడు ఆయన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే తీరా దాదాపు గంటన్నర కల్లా తను చనిపోవడం జరిగింది హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గానే. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, నేను ఎందుకు తీస్తున్నాను ఈ వీడియో అంటే ఏంటంటే, చూడండి, సమాజము ఎంత దారుణంగా, ఎంత ఎంత దారుణానికి ఎంత దారుణమైన పరిస్థితికి దిగజారుతుందంటే కన్నా మీకు అర్థమవుతుంది. చూడండి, ఒక టీచరు 9వ తరగతి పిల్లలు అంటే దాదాపు 14 ఏళ్ళు 15 ఏళ్ళు వయసున్న పిల్లలు. 14 ఏళ్ళు 15 ఏళ్ళు వయసున్న పిల్లలు కనీసము ఒక టీచరు వాళ్ళని మందలిస్తే కనీసము టోలరెంట్ చేసే పరిస్థితులు లేరంటే, మంచి భరించే పరిస్థితులు లేరంటే, సమాజము ఏ ఏ స్థితిలో వెళ్తూ ఉంది, ఏ డైరెక్షన్లో వెళ్తూ ఉంది అన్నది నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది. అరే, కనీసము ఈ మాత్రం కూడా భరించలేరు ఆ పిల్లలు. 14 ఏళ్ళు 15 ఏళ్ళు వయసు వస్తున్న పిల్లలు ఒక టీచరు వాళ్ళని ఏమన్నా అత్యంత దారుణంగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఏమన్నా అనుకోవచ్చు. మీరు మందలిస్తేనే ఆ మాత్రం తిరగబడితే మీకోసము తను మొత్తం పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు వచ్చి మీ స్కూల్లో ఒక టీచర్గా పనిచేస్తూ మీ జీవితాలు మార్చాలని, మీ స్థితిగతులు మార్చాలని, మిమ్మల్ని మంచి ప్రయోజకుడిగా తయారు చేయాలని చెప్పేసి తను వచ్చి ఏదైతే పని చేస్తూ ఉన్నాడో, ఏదైతే దృక్పథం ఉందో తను ఏమైనా కానీ, తనకు కూలికి రావచ్చు, తనకు డబ్బులకి మీకు వచ్చి క్లాసెస్ చెప్పచ్చు. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది టీచర్స్ రావట్లేదు. టీచర్స్ ప్రొఫెషన్లకే టీచర్స్ ఎవరు కూడా రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక టీచర్ వచ్చేసి మీకోసము క్లాసెస్ చెప్తా, మీ జీవితాలు బాగుపరచాలని చెప్పేసి మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నప్పుడు మీరు కాసింతన్నా భరించాలి కదా. తను ఎందుకోసం మిమ్మల్ని మందలించాడు, ఎందుకోసం మీకు వార్నింగ్ ఇచ్చాడు, మిమ్మల్ని క్రిటిసైజ్ చేశాడు అన్నది మీరు అర్థం చేసుకోవాలి కదా. ఇంత తిరగబడితే రేపొద్దున సమాజంలో మీరు రేపొద్దున 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత సమాజంలో వచ్చేసి రకరకాల జనాలు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల భావాలు ఉంటాయి, రకరకాల సిద్ధాంతాలు ఉంటాయి, రకరకాల ఒపీనియన్స్ ఉన్నప్పుడు మీరు ఎలా టోలరేట్ చేస్తారు? మీరు ఇంత ఇంటాలరెంట్గా ఉంటే ఏమాత్రం కూడా సమాజానికి పనికిరాదు కదా. అరే, ఒక టీచరు దాదాపు ఈ సమాజంలో ఉన్నటువంటి టీచర్లే నాకు తెలిసినంత వరకు టీచర్లకి కనీసము ఆ మాత్రం కూడా ప్రథమ కర్తవ్యం కదా వాళ్ళది. పిల్లల్ని మందలించడం అన్నది, పిల్లల్ని మంచి దారిలో నడిపించడం అన్నది, పిల్లల్ని క్రిటిసైజ్ చేయడం అన్నది, మీన్స్ పాజిటివ్ క్రిటిసైజ్ చేయడం అన్నది, లేదంటే మంచి ఒపీనియన్ చెప్పడం అన్నది వాళ్ళ వృత్తి ధర్మం కదా. మీరు దాన్ని కూడా ఎదురిస్తూ ఉంటే, దాన్ని కూడా మీరు టోలరేట్ చేయలేకపోతే, నాకు తెలిసినంత వరకు సమాజంలో మెయిన్ యాక్చువల్గా తల్లిదండ్రుల తర్వాత గురువులే అని చెప్పేసి మొత్తం సమాజం అంతా యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులకైతే ఎంత రైట్ ఉంటుందో మిమ్మల్ని స్కోల్ చేయడం కానీ, మిమ్మల్ని మందలించడం కానీ, మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం కానీ, అదే లెవెల్లో నాకు తెలిసినంత వరకు టీచర్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే టీచర్స్ మీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు కదా. వాళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినా వచ్చేది ఏమీ ఉండదు. అయినా కానీ మీకోసం వాళ్ళు పనిచేస్తా మిమ్మల్ని మంచి డైరెక్షన్లో నడిపించాలని చెప్పేసి ఏదైతే వాళ్ళ తాపత్రయం ఉంటుందో దానికి మనం సెల్యూట్ చేయాల్సి ఉంటుంది.
మీరు అలాంటి ఒక మనిషినే మీరు పొట్టన పెట్టుకుంటే ఏమనాలి మిమ్మల్ని? అరే! మీరు కనీసము దాదాపు సొసైటీలో నేను చూస్తున్నాను. చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు రిపీట్ అవుతున్నాయి. నాకు తెలిసినంత వరకు ఒకటి తల్లిదండ్రులు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బిజీ అయిపోవడము, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి టైం ఇవ్వకపోవడము, సమాజంలో మంచి వ్యక్తులుగా వాళ్ళని పెంచాలన్న దృక్పథం వీళ్ళకి లేకపోవడము, వీళ్ళ జీవితంలో వీళ్ళు బిజీ అయిపోవడం వల్ల పిల్లల్ని వదిలేస్తే ఇంత ఇంటాలరెంట్‌గా తయారవుతున్నారు. లేదంటే పిల్లలు కొద్దిగా వీళ్ళకి మంచి యాటిట్యూడ్ ఉండి సొసైటీని చూసి నేర్చుకుంటే గనక టోలరెంట్‌గా తయారయ్యే అవకాశం ఉంది. పిల్లలు ఎప్పుడైనా చిన్నప్పటి నుంచే భరించగలిగేటటువంటి పరిస్థితులు కల్పించాల్సి ఉంటది మనం. ఎందుకంటే పోయే కొద్దీ, ఎదిగే కొద్దీ సమాజంలో చాలా సిట్యుయేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. చాలా పరిస్థితుల మధ్య మనిషి జీవనం సాగిస్తా ఉండాల్సి ఉంటది. ప్రతి ఒక్క దానికి ఇంటాలరెంట్‌గా ఉండి నువ్వు రివోల్ట్ అవుతా ఉంటే, మీరు వాళ్ళ మీదకి అటాక్ చేస్తా ఉంటే గనం నాకు తెలిసినంత వరకు లాంగ్ రన్‌లో నువ్వు సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉండదు. నువ్వు సర్వైవ్ అవ్వకపోవడం వల్ల నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను కూడా డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు నేనేం చెప్తున్నానంటే తల్లిదండ్రులకు గాని, సమాజంలో ఉన్నటువంటి పెద్దలకు గాని పిల్లల్ని నాకు తెలిసినంత వరకు సాధ్యమైనంత వరకు టోలరెంట్‌గానే పెంచాల్సి ఉంటది. కొద్దిగా భరించాలి. నీకీ ఓపిక ఉండాలి. భరించాల్సి ఉంటది. కొన్ని పరిస్థితుల మధ్య. ఇమ్మీడియేట్‌గా నువ్వు రియాక్ట్ అయితే గన అసలు దేర్ ఈస్ నో సెన్స్ అట్ ఆల్. సీ దిస్ ఈస్ అవర్ రైట్ టు బ్రాట్ అప్ చిల్డ్రన్. అట్‌లీస్ట్ వి నీడ్ టు ప్రొవైడ్ సమ్ ఎథిక్స్ యాస్ వెల్ యాస్ సమ్ టోలరెంట్ యాస్ వెల్ యాస్ సమ్ స్కిల్స్ వి నీడ్ టు టీచ్ టు ద చిల్డ్రన్. అదర్‌వైజ్ సీ ద సిట్యుయేషన్ ఎట్లా ఉంది పరిస్థితి అన్నది మనకు అర్థమవుతా ఉంది. టీచర్ల మీదకి వీళ్ళు తిరగబడుతూ ఉండి టీచర్లని చంపేటటువంటి పరిస్థితికి తీసుకొస్తా ఉంటే మనం ఎందుకు పిల్లల్ని పెంచడము నాకు అర్థం కాదు. అందుకని చెప్పేసి నాకు తెలిసినంత వరకు నేను కొన్ని ఫిలాసఫర్స్ చూస్తూ ఉంటాను. రాంగోపాల్ వర్మ గాని, ఓషో గాని వీళ్ళు చెప్పేది ఏంటంటే పిల్లల్ని ఎప్పుడు తల్లిదండ్రులు ప్రాపర్‌గా పెంచలేరని చెప్తా ఉంటారు. అది నేను కూడా అగ్రీ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు పొద్దున్న లేసినప్పటి నుంచి సాయంత్రం వరకు మనకు ఒక పని ఉంటది. మనకు ఒక వ్యాపకం ఉంటది. మనం ఒక వ్యాపకంలో గాని, మనం పనిలో గాని మనం బిజీ అయిపోయినప్పుడు పిల్లల్ని మనం ఏమాత్రం కూడా పెంచేటటువంటి పరిస్థితి లేదు. ఇంతకుముందున్నటువంటి ఓల్డ్ సొసైటీ కూడా లేదు. ఎందుకంటే సొసైటీలో ఎవరైతే చుట్టుపక్కల ఉన్న జనాలు ఉంటారో వాళ్ళందరూ కొద్దిగా ప్రొయాక్టివ్‌గా ఉండి పిల్లల్ని కంట్రోల్ చేసేటోళ్ళు, రెగ్యులేట్ చేసేటోళ్ళు. ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు సాధ్యమైనంత వరకు పిల్లల్ని ఒక అట్మాస్ఫియర్‌లో వాళ్ళని పెంచితేనే లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరిని ఫార్మ్ చేసి అలాంటి సొసైటీలో పెంచుకుంటూ వస్తేనే వాళ్ళు ఒక సిస్టమాటిక్ ఒక డిసిప్లైన్డ్ సొసైటీలో మనం పెంచితేనే సమాజానికి ఏమన్నా పనికొచ్చే పరిస్థితులు ఉంటాయి కానీ లేదంటే ఇంత ఇంటాలరెంట్ సొసైటీ డెవలప్ అవుతా ఉందంటే సొసైటీలో ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు సమాజానికి అని చెప్పేసి నా ఒపీనియన్ ఇది. తర్వాత చూద్దాం ఇంకా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి అన్నది మనం వేచి చూడాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.